సో, అందరికీ మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు కూడా కొన్ని విషయాలను మనం బైబిల్‌లో నుంచి మనం ధ్యానిద్దాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. 6 అడుగుల ఉన్నటువంటి ఈ మనిషి బ్రతికేది ఎంతయ్యా అంటే, మరి పూర్వకాలంలో పూర్వీకులు బ్రతికారులేండి. ఒక 150, 120. అది కాలక్రమేణా దానికి మనిషి ఎన్నో కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాటి గురించి మనం ప్రభు చిత్తమైతే మరెప్పుడైనా ముచ్చటించుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఆలోచించినట్లయితే ప్రస్తుతానికి మనిషి యొక్క లైఫ్ స్పాన్ ఎంతవరకు వచ్చిందయ్యా అంటే 60 సంవత్సరాలు. అది కూడా అధిక బలం ఉంటే, మంచి ఆహారం తీసుకుంటే, గొప్పగా మరి కొన్ని ఆరోగ్య సూత్రాలని ఏవో పాటించుకుంటూ వెళ్ళగలిగితే గనక 60 సంవత్సరాలు. లేదు అంటే గనక 50 నుంచి 60 మధ్యలో ఉంటూ ఉంది. అయితే మరి మనిషి ఏం సాధించారు? ఇన్ని సంవత్సరాల వ్యవధిలో మనిషి ఏం సాధించారు? ముఖ్యంగా మరి మనిషి సాధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే, క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనిషి ఎన్నో సాధించారు, ఎంతో గొప్పగా అభివృద్ధి పొందారు. అక్కడి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వరకు, వర్చువల్ కాలింగ్స్ అని, వర్చువల్ ఇంటర్ఫేస్ ఎన్నో అభివృద్ధి పొందారు. అయితే ఇందులో ప్రతి ఏరియాలో అభివృద్ధి పొందాడు మనిషి. ఈ పర్టికులర్ ఏరియాలో అని అనడానికి లేకుండా చాలా గొప్పగా డెవలప్ అయ్యారు. అయితే అది డెవలప్మెంటే, కానీ కొంతమేరకు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు అడుగుతున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని బేసిక్స్కే సమాధానం చెప్పకుండా ఎంత అభివృద్ధి పొందినా కూడా అది మనిషి దృష్టికి, మనిషి కోణానికి ఒకవేళ అభివృద్ధి అవ్వచ్చు, కానీ దేవుని కోణంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే కనుక అది కొంతమేరకు మాత్రమే అభివృద్ధి. మరి దేవుడు అడుగుతున్నటువంటి అంత బేసిక్ క్వశ్చన్స్ ఏంటి అని మనం ఆలోచించామనుకోండి, మత్తయి సువార్తలో ఒక ప్రశ్న మనకు కనబడుతుందండి. నిజంగా అది సిల్లీగానే మనకు కనిపించవచ్చు, కానీ మంచి ప్రశ్నే. మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే 36వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 36వ వచనం మనం చూస్తే, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు తల వెంట్రుకలలో ఉన్నటువంటి ఒక వెంట్రుక కలర్ని అది తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయగలవా అని అడుగుతున్నారండి. అంటే ఏదో కొద్ది కలర్ వేసి హెన్నా లేదంటే రకరకాల కంపెనీస్ ఏవో ఉన్నాయిలేండి, అవి ఏవో కలర్స్ వేసేసి, బ్రదర్ ఒక 1 అవర్ వరకు మీరు హెడ్ బాత్ చేయకండి, తర్వాత మీరు హెడ్ బాత్ చేదురుగాని అని చెప్పి ఆ తాత్కాలికమైనటువంటి కలర్ గురించి దేవుడు చెప్పట్లా. శాశ్వతంగా నీవు తెల్లగా ఉన్న వెంట్రుకను నల్లగా మార్చగలవా, నల్లగా ఉన్న వెంట్రుకను తెల్లగా మార్చగలవా అని ప్రశ్న అడగట్లేదు దేవుడు. చేయలేవు అని డిక్లేర్ చేసేస్తున్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మరికొన్ని సందర్భాల్లో మనం చూడొచ్చు, నీ తల వెంట్రుకలను లెక్కింపగలవా. అయితే మరొక సందర్భాన్ని మనం చూస్తే ఇంకా టెక్నికల్గా మనం చాలా అప్డేట్ అయ్యాం కదా, టెక్నాలజీ పరంగా ఎన్నో సాధించాం కదా అని అడిగితే, దేవుడు మనిషికి ఒక సవాల్లాగా వేస్తున్నట్టుగా ఒక సందర్భాన్ని మనం చూడొచ్చండి. ఐ థింక్ ఆ పదాలు మనకి అలాగే కనబడుతూ ఉంటాయి. ఒక ఛాలెంజ్ లాగా దేవుడు మనల్ని ఏమన్నా చేయమంటున్నారా, ఛాలెంజ్ చేసినా మనం కనుక్కోలేమని చెప్తున్నారా. చూడండి, ఆదికాండం మనం చూస్తే 15th చాప్టర్ మనం చూసాం అనుకోండి. ఆదికాండము 15వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం మనం చూస్తేనండి,
అక్కడ ఒక అద్భుతమైనటువంటి వివరణ మనకు కనబడుతుంది. మీరు చూడండి. మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకొని వచ్చి ఆ! నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే నీ చేతనైతే నువ్వు చేయగలిగితే ట్రై చేయి. ఏమండి? నక్షత్రాలను లెక్కించగలవా? మళ్ళీ అదేదో తేరి చూడాలి. మీరు పర్ఫెక్ట్‌గానే చూడండి. మీరు అలా అలా ఏదో కాదు. ఒకసారి చూసి ఒకసారి చూడకుండా కాదు. యూ కెన్ యూజ్ ఎనీ టెక్నాలజీ. మీరు ఎంత పెద్ద టెక్నాలజీ ఉపయోగించినా, ఎంత 5G కాలంలోకి మనం వెళ్ళినా, ఎంత వర్చువల్ టెక్నాలజీలోకి మనం వెళ్ళినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోకి మనం వెళ్ళినా, ఎంత గొప్ప వండర్‌ఫుల్, వావ్! ఫెంటాస్టిక్, ఇది కూడా జరుగుద్దా? అరే! అని అబ్బురపరిచే ఎంత గొప్ప టెక్నాలజీలోకి మనం వెళ్ళినా, ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రముల సంఖ్యను మనం కనుగొనగలమా లేదా అనేది ఒక ప్రశ్న అండి. వావ్! ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. కానీ వండర్ ఏంటంటే యూనివర్స్‌లో ఉన్నటువంటి టోటల్ నక్షత్రముల సంఖ్య చెప్పండి అంటే, మనం చెప్పే సమాధానం ఎలా ఉంటదంటే, కొన్ని బిలియన్, ట్రిలియన్ అని చెప్తామండి. కొన్ని బిలియన్, ట్రిలియన్ కాదు. ఎగ్జాక్ట్‌గా చెప్పండి చూద్దాం. అదేంటి బ్రదర్, మనం అంత టెక్నాలజీలోకి వెళ్ళాం కదా, గొప్పగా మనం అభివృద్ధి పొందాం కదా అంటే, యెస్, ఆఫ్‌కోర్స్. అది మానవ మెదడుకు అది టెక్నాలజీయే. ఎందుకంటే సృష్టి గురించినటువంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు మనం చూస్తే 100% యూనివర్స్ ఉందని మనం తీసుకుంటే, అందులో మనిషి ఫోకస్ చేసింది లేదా మనిషి ఫోకస్ చేయగలిగింది, కనుగొనగలుగుతుంది, చూడగలుగుతుంది ఎంత ఉందయ్యా అంటే 4% మాత్రమే అని ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ఆర్టికల్స్లో చెప్పడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఈవెన్ BBC లాంటి ఛానల్స్లో కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంటారు. ఓన్లీ 4%. ఇంకా 96% ఉందండి. అంటే మనకు కనబడుతున్నటువంటి ఏ టెక్నాలజీ అయినా కానీ, ఎంత గొప్పదైనా కానీ, అది మనిషి కనుగొనగలిగినటువంటి 4% మాత్రమే. అంటే నేను మనిషిని తక్కువ చేయట్లేదు, దేవుణ్ణి ఎక్కువ చేస్తున్నాను. మనిషి నేను ఎప్పుడు తక్కువ చేయట్లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మనిషి ఎన్నో సాధించగలుగుతున్నాడు, ఎన్నో గొప్ప గొప్పవి చేయగలుగుతున్నాడు. కానీ 96% ఇంకా ఉంది అంటే మనిషి కంటే దేవుడు గొప్పవారు అంటానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలండి? అయినప్పటికీ కొన్ని సందర్భాలు మనం చూద్దాం. ఏది ఈ ప్రశ్నలకి దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి అని మనం అడిగామనుకోండి, ఆయన చెప్పే సమాధానం ఏంటంటే 148వ కీర్తన మనం చూద్దాం. 147వ కీర్తన మనం చూద్దామండి. 147వ కీర్తన మనం చూస్తే దేవుని యొక్క సమాధానం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. 147వ కీర్తనలోకి మనం వెళ్ళి 4వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా ఈ సందర్భంలో ధ్యానించగలిగినట్లయితే దేవుని సమాధానం చూడండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నారు. కొన్ని బిలియన్లు, ట్రిలియన్ అని చెప్పట్లేదు ఆయన. నక్షత్రములకంటూ ఒక సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. అంత మాత్రమేనా? ఒక 50 మంది, 60 మంది, 70 మంది, 120 మంది, 1,00,000 మంది పేర్లు పెడతానికి మనకి ఎంత టైం పడుతుందయ్యా అంటే చాలా టైం పడుతుంది. కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మనం. కానీ మనం చూస్తే అక్కడ కంటిన్యూషన్లో ఆయన వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. అంటే దేవుడు నక్షత్రములకు సంఖ్యను మాత్రమే కాదు బ్రదర్, ఆ సంఖ్యకు మరలా పేర్లు పెడుతున్నారు. ఇది మాత్రమేనా? ఆశ్చర్యాన్ని కలిగించే మరొక సందర్భాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మనం చూస్తే, ఏమండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం మనం చూస్తే 26వ వచనం మనం చూసాం అనుకోండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, ఏమండి, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి, వాటికో లెక్క ఉందండోయ్, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా.
తన అధిక శక్తి చేతనో తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతనో ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. దేవునికి ఉన్నటువంటి అధిక శక్తి, ఆయనకు ఉన్నటువంటి బలాతిశయమును బట్టి ఏ ఒక్క దానిని కూడా మిస్ అవ్వకుండా ఆ నక్షత్రములకు సంఖ్యను నియమించి వాటికి పేర్లు పెట్టి వాటికంటూ ఒక లెక్క పెట్టి ఆ లెక్క చొప్పున కాలానుగుణంగా వాటిని బయలుదేరజేసి సమూహములుగా డివిజన్ చేసి కాలాన్ని బట్టి కొన్ని నక్షత్రాలను బయటకు తీసుకొచ్చి కొన్ని నక్షత్రాలను ఆయన రొటేట్ చేస్తున్నారు. ఒక సైకిల్ ఆయన మెయింటైన్ చేస్తున్నారు. దట్స్ వాట్ మనం కూడా చిన్నప్పుడు విన్నాం. ప్రతి 60 yearsకి ఒకసారి హెలి తోకచుక్క వస్తుంది. వాటి కాలములలో వాటి సమయాన్ని బట్టి వాటికి ఒక సంఖ్యను నియమించి వాటికి ఒక పేర్లు పెట్టి వాటికి గ్రూపులుగా సమూహాలుగా పెట్టి నక్షత్రాల సంఖ్యను కనుగొనటం కాదు దేవుడు చేసింది. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అసలు వాటిని చేసిందే దేవుడండి.